గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఇక్కడ ప్లే చేసి పెట్టి ఇదిగో నా మిత్రుడు ఇక్కడ ఉన్నాడు. హలో. సో ఎలాగైనా ఎందుకని వెయిట్ చేయడం, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మరి. సో చెస్ అనేది ఇద్దరు ప్లేయర్స్ ఆడే గేమ్. అది ఒక 64 స్క్వేర్ ఉన్న బోర్డు మీద ఆడతారు. నా ఇద్దరు టీమ్స్ ఆడతారని చెప్పారు కదా, ఇద్దరు టీమ్స్ పీసెస్ ఉంటాయి. ఆ పీసెస్ కలర్స్ వైట్ మరియు బ్లాక్. మరి చెస్ ఆడడానికి పీసెస్ మూవ్ చేయడం రావాలి కదా. సో అసలు ఎలా మూవ్ చేయాలని మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు. సో అదే నేను చూపించడానికి వచ్చాను నేను. సో ఇదిగో ఇక్కడ ఒక పాన్ ఉంది. ఈ పాన్ ఎలా మూవ్ అవుతుంది అంటే, ఫస్ట్ 2 స్క్వేర్స్ మూవ్ అవుతుంది. స్టార్టింగ్ లో హోమ్ ర్యాంక్ అంటే స్టార్ట్ అయ్యే ప్లేస్ 2 స్క్వేర్స్ మూవ్ అవ్వగలదు. తర్వాత ఒక స్క్వేరే మూవ్ అవుతుంది మిడిల్ లో. అవును. సో దాంతో పాటు ఎలా క్యాప్చర్ అంటే ఏంటి, అసలు క్యాప్చరింగ్ అంటే ఏంటి చెస్ లో? క్యాప్చరింగ్ అంటే ఒక ఆపోనెంట్ పీస్ ని రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేయడాన్ని బోర్డు నుంచి మొత్తానికి ఇంకా రిమూవ్ చేసేయడం అంటే అంటారు క్యాప్చరింగ్. సో పాన్ ఎలా క్యాప్చర్ చేస్తుంది? ఒక్క స్క్వేర్ డయాగ్నల్ గా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ స్క్వేర్స్ అది క్యాప్చర్ చేయగలదు, ఈ స్క్వేర్స్ లో రిమూవ్ చేయగలదు. ఇవి బ్లాక్ పాన్స్. బ్లాక్ కి కూడా పాయింట్స్ ఉండాలి కదా. సో ఏ టీమ్ కైనా 8 పాయింట్స్ ఉంటాయి. వాటి స్టార్టింగ్ ర్యాంక్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. సి వైట్ ఒక స్టార్టింగ్ పాయింట్ ర్యాంక్ అండ్ బ్లాక్ అక్కడ స్టార్టింగ్ ర్యాంక్. వైట్ పాయింట్స్ కి 2, బ్లాక్ పాయింట్స్ కి 7. సరేనా? సో అది అయిపోయింది. ఓకే. సో నీకు అర్థమైందంటే, అర్థమైపోతే నేను లాస్ట్ లో మళ్ళీ ఇంకోసారి చెప్తాను, అంటే మీరు రీవాచ్ చేయొచ్చు ఈ వీడియోని. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చింది నైట్. ఈ నైట్ ఎలా మూవ్ అవుతుంది అంటే, ఈ నైట్ 8 స్క్వేర్స్ లో మూవ్ అవుతుంది. ఇప్పుడు చెప్పు మిత్రుడు. ఓకే, ఈ నైట్ అన్ని స్క్వేర్స్ లో మూవ్ అవుతుంది. ఎల్ షేప్ లో. ఎలాగ ఎల్ షేప్ చేస్తారు? ఎలా ఎల్ షేప్ చేస్తారంటే, ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. కానీ ఎలా ఫామ్ చేయాలి, నేను ర్యాండమ్ గా గీసాను అనుకుంటున్నారు కానీ ఎలా ఫామ్ చేసాలో మీరు అడుగుతున్నారు. సో రెండు వేస్ లో ఫామ్ చేయగలదు. 2 స్టెప్లు ఎదురుగా వేసి, తర్వాత ఒక స్టెప్ రైట్ లేదంటే లెఫ్ట్, లేదంటే 2 స్టెప్లు కిందకి వేసి స్టెప్ రైట్ స్టెప్ లెఫ్ట్. ఏది దాన్ని ల్యాండ్ అయ్యే స్క్వేర్. ఇంకా ఈ 2 స్క్వేర్స్ కూడా పట్టించుకోవాలి. అంటే మీరు స్టార్ట్ అయినప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఆడుతుంది గుర్తుండిపోతున్నాం. పీస్ కొంచెం ఎండ్ గేమ్ లో బాగుంటుంది. తప్పు సో కొంచెం మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఒక నిమిషం. బ్రో, వి డిస్కస్డ్ అబౌట్ దిస్. నైట్ ఇస్ నాట్ అ గుడ్ చెస్ పీస్. Good. Don't recommend which is good for the end games, which is good. They don't. This is like starting, bro. Oh yeah, but okay, I'll say it's my mistake. Okay. Yeah, so my Mitrudu wants to apologize. Sorry, my mistake. So that piece is not the best in game. It's one of the worst. Not one of the worst, but nah, it's no English. Don't. అసలు ఏం పట్టించుకో దాని గురించి. సో నైట్ ఎలా మూవ్ ఉంటుందని చెప్పాను. ఇలాగా 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 ఇలాగని చెప్తున్నానని మీరు పట్టించుకోవద్దు. ఎలాగా చేస్తుంది ఇప్పుడే చెప్పాను కదా. తర్వాత మీకు లాస్ట్ లో ఒక చిన్న టెస్ట్ కూడా ఇస్తాను నేను. అది ఏ పీస్ ఎలా మూవ్ ఉంటుందో, ఎన్ని పీసెస్ లో ఎన్ని మూవ్స్ లో క్యాప్చర్ చేయగలదో నేను కూడా చూపిస్తాను. సివి నైట్స్ యొక్క స్టార్టింగ్ ర్యాంక్స్ అంటే స్టార్టింగ్ ప్లేసెస్ అంటే అవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, అక్కడే ఎండ్ అవ్వాలని రూల్ లేదు. దాంతోపాటు పాన్స్ కి 2 స్క్వేర్స్ ఆడాలని రూల్ లేదు, ఓన్లీ 1 స్క్వేర్ కూడా ఆడచ్చు. సరే, ఇప్పుడు కంప్లీట్ గా నెక్స్ట్ పీస్ కి వెళ్ళిపోదాం. బిషప్. సో బిషప్ లో యాక్చువల్ గా 2 రకాలు ఉంటాయి. ఒకటి డార్క్ స్క్వేర్ బిషప్, లేదంటే బ్లాక్ స్క్వేర్ బిషప్, లైట్ స్క్వేర్ బిషప్, వైట్ స్క్వేర్ బిషప్. లైట్ అండ్ డార్క్ స్క్వేర్ బిషప్స్ ఉన్నాయి కొన్ని. ఇవి ఎందుకంటే 2 రకాలు ఉంటాయని అడుగుతున్నారు కదా. సో అసలు బిషప్స్ అనేవి ఎలా మూవ్ చేస్తాయి? బిషప్స్ అనేది డయాగ్నల్ లో మూవ్ చేస్తాయి. డయాగ్నల్ అంటే స్ట్రైట్ గా కాదు, డయాగ్నల్ గా. ఇలాగా చూస్తున్నా ఇక్కడ ఈ డాట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ బోర్డు మీద. ఈ డాట్స్ లాగా అలాగే మూవ్ అవుతాయి. సో
నేను ఎందుకని రెండు డిఫరెంట్ టైప్స్ అంటే డిఫరెంట్ టైప్స్ అని క్లాసిఫై చేయదు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ రెండు బిషప్స్ ఉండడానికి. సరేనా? సో ఈ బిషప్ ని లైట్ స్క్వేర్ బిషప్ అంటారు, ఎందుకంటే లైట్ స్క్వేర్స్ లో ఉన్నాయి కాబట్టి. ఇదేమో డార్క్ స్క్వేర్ బిషప్ అంటారు, బికాస్ ఎందుకంటే ఇవి డార్క్ స్క్వేర్స్ మీద ఉన్నాయి కాబట్టి. సరేనా? బిషప్స్ ఎలా మూవ్ అవుతాయని చెప్పారు? డయాగ్నల్ గా. కరెక్ట్. ఈ ఆరోస్ ఎలా చేస్తారో మీకు కన్ఫ్యూజింగ్ గా ఉందనుకో, ఇప్పుడు మీరు వరి అవ్వక్కర్లేదు, దాని తర్వాత నేర్పిస్తాను నేను. ఈ ఆరోస్ అనేవి జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనా? బిషప్స్ అయినాయి కదా. ఇప్పుడు బిషప్స్ యొక్క స్టార్టింగ్ ర్యాంక్స్, స్టార్టింగ్ ప్లేసెస్, మొత్తం మొదలయ్యే స్థానాలు ఎక్కడున్నాయో చూపిస్తాను. నైట్లు ఇప్పుడు పాన్లు, ఎందుకో వైట్ కి ఇక్కడ బ్లాక్ కి సేమ్ పొజిషన్, జస్ట్ మిర్రర్ చేస్తున్నారు అంతే, బ్లాక్ ఏం లేదు. సరేనా? సో నెక్స్ట్ ఈజ్ వెళ్ళిపోతాం అయితే రుక్. సో రుక్ ఎలా మూవ్ అవుతుంది అని అడుగుతున్నారు కదా, ఇప్పుడు నా మిత్రుడు చెప్తాడు. రుక్ ఓన్లీ హారిజాంటల్ ఇంకా వర్టికల్ గా చేస్తుంది, డయాగ్నల్ గా కాదు. ఇది ఇది ఎండ్ గేమ్, ఐ మీన్ ఇది ఎండ్ గేమ్ కాదు, ఇది దిస్ ఇస్ స్నైపర్ లాగా. స్నైపర్ కాదు, ఇదేంటంటే రుక్ అనేది ఒక గుడ్ పీస్. ఈ పీస్ ని ఎండ్ గేమ్ లోకి మంచిదే వాడు చెప్పాడు, నేను జస్ట్ ఎండ్ గేమ్ గురించి మాట్లాడొద్దని చెప్పాను నేను. ఇదిగో ఈ రుక్ ఉంది. అసలు ఈ రుక్ ఏంటి? రుక్ ఎలా మూవ్ అవుతారంటే హారిజాంటలీ అండ్ వర్టికలీ. రుక్ కూడా ఎక్కువ స్క్వేర్స్ కవర్ చేస్తాయి, ఎలాగైనా మూవ్ అవచ్చు. నేను చెప్పాను కదా లాస్ట్ ఎక్సర్సైజ్ చెప్తానని, సో గుర్తించుకోండి ఎక్కడ మూవ్ అవుతాయి. సో స్టార్టింగ్ ర్యాంక్స్ ఇప్పుడే చెప్తాను నేను. రుక్స్ అనేవి ఇక్కడ, నైట్స్ అనేవి ఇక్కడ, బిషప్స్ అనేవి ఇక్కడ, పాన్స్ అనేవి ఇక్కడ. ఆల్మోస్ట్ వస్తున్నాం, ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ఇంకో 2 పీసెస్ నేర్పించాను అంతే మీకు. తర్వాత మీకు బోర్డ్ సెటప్ ఇప్పుడు చూపిస్తున్నాను నేను సగంగా. ఇంకా అది కూడా పాయింట్స్ లాగా ఉంటాయి డిఫరెంట్ కి, అది ఎండ్ లో చెప్తాం. ఓకే, సో సెకండ్ లాస్ట్ పీస్కి వచ్చేస్తున్నాం. మహారాణి, యూ కెన్ సే ఇన్ నార్మల్ ఇంగ్లీష్ టర్మ్స్ ద క్వీన్. అసలు క్వీన్ ఎలా మూవ్ చేస్తుంది మీకు ఇప్పుడు నేర్చుకున్నారు కదా, రుక్కును బిషప్. ఈ రెండింటికి ఒక కంబైన్ పవర్ ఉంది, అంటే ఈ రెండింటిని కలిపితే ఎలెన్ పీసెస్ ఎలా మూవ్ కలిపితే ఇప్పుడు క్వీన్ వస్తుంది. ఈ క్వీన్ అనేది హారిజాంటల్ గా మూవ్ అవ్వచ్చు, వర్టికల్ గా మూవ్ అవ్వచ్చు, అండ్ డయాగ్నలీగా మూవ్ అవ్వచ్చు. ఇది బెస్ట్. దిస్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ పీస్, అంటే ఇది చాలా పవర్ఫుల్. ఇది ఎందుకని చెప్తున్నానంటే మీకు తర్వాత తెలుస్తుంది ఎపిసోడ్ 2 and 3లో. ఈ లోపుగా అంతే, ఈ క్వీన్ గురించి అంతే, దీనికి ఏం స్పెషల్ మూవ్స్ ఏం లేవు అంతే. ఇంకా లాస్ట్ పీస్కి వచ్చేసాం. ఈ పీసే మీ యొక్క గేమ్ ని అంటే నిర్ధారణ చేస్తుంది. నిర్ధారణ కాదు, చూపిస్తుంది. వీళ్ళు లూజ్ అవుతారో విన్ అవుతారో ఈ పీస్ మీద డిపెండ్ అయ్యారు. అది ఈ పీస్ లో నీ ఫేట్ డిపెండ్ అవుతుంది. సో ఈ పీస్ పేరు ఏంటంటే కింగ్ అనేది ఎలా మూవ్ అవుతుంది. సో నేను తిండి గురించి ఆలోచించట్లేదు, బట్ కానీ అది డోనట్ లాగా మూవ్ అవుతుంది. ఓకే, మేమేం తిండి మాట్లాడట్లేదు, నిజమే లాగా చెప్తున్నాం. సో డోనట్ లాగా మూవ్ అవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి డైరెక్షన్ లో ఒక స్పేస్ మూవ్ అవ్వగలదు, ప్రతి డైరెక్షన్ లో. దట్ మీన్స్ డయాగ్నలీ, వర్టికలీ, హారిజాంటలీ, లైక్ దట్ అలా మూవ్ అవుతుంది. ఇప్పుడు మీకు బోర్డ్ సెటప్ చూపిస్తాను, సిన్స్ మీరు అందరు నేర్చుకున్నారు కాబట్టి. పాన్స్ అనేవి ఫస్ట్ మీ సెకండ్ ర్యాంక్ వెళ్తాయి. మీరు ఈ లెటర్స్ నంబర్స్ బోర్డ్ లో ఆడుతుంటే మీకు ఎప్పుడు రైట్ సైడ్ కార్నర్ స్పేస్, అంటే డౌన్ రైట్ సైడ్ కార్నర్ స్పేస్ ఎప్పుడు వైట్ స్క్వేర్ అనే ఉండాలని చూసుకోండి. సో పాన్స్ అనేవి ఇక్కడ సెకండ్ ర్యాంక్ లోకి వస్తాయి. తర్వాత రుక్స్ అనేవి కార్నర్స్ లోకి వస్తాయి, ఫాలోడ్ బై నైట్స్, ఫాలోడ్ బై బిషప్స్. ఇప్పుడు క్వీన్ అండ్ కింగ్ ఎలా పెట్టాలి? దీనికి ఆర్డర్ ఏంటంటే క్వీన్ మీ ఆర్మీ యొక్క కలర్ ఉంది కదా,
క్వీన్ ని ఆ కలర్ స్క్వేర్ లో పెట్టాను. ఇలాగా వైట్ క్వీన్ కాబట్టి వైట్ స్క్వేర్ లో ఇలా లైట్ స్క్వేర్ లో పెట్టాను. కింగ్ ఎప్పుడు ఆపోజిట్ కలర్ స్క్వేర్ లో ఉంటుంది. సేమ్ అలాగా బ్లాక్ బ్లాక్ క్వీన్ కూడా సేమ్, బ్లాక్ ఆర్మీ కూడా సేమ్. బ్లాక్ కి కూడా చూస్తుంటే బ్లాక్ కి డౌన్ రైట్ కార్నర్ కూడా లైట్ గానే ఉంది కదా. నేను బ్లాక్ కి చూపిస్తాను. ఇక్కడ రుక్స్ ఫాలోడ్ బై నైట్స్ ఫాలోడ్ బై బిషప్స్. ఇక్కడ క్వీన్స్ రెండు ఒకే ఫైల్ లోనే ఉంటాయి, కింగ్స్ కూడా ఒకే ఫైల్. అంటే దీని వెర్టికల్ స్పేసెస్ ని ఫైల్స్ అంటారు. దేర్ ఈట్ ఫైల్, దేర్ ఈట్ ట్రాక్స్. దీని గురించి ఎలా చెప్తాను అంటే సో చెస్ లో ఒక 3 స్పెషల్ మూవ్స్ ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ సో ఫస్ట్ పేరు అండర్ ప్రమోషన్ ఏంటంటే మీకు ఇప్పుడు పాను ఇక్కడ ఈ హోమ్ ర్యాంక్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడికి రీచ్ అవుతే ఏమవుతుందో మనం చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం. సో ఈ ఎండ్ ర్యాంక్ వస్తే ఏమవుతుందో ఇప్పుడు మీకు తెలుస్తుంది. సో ఈ ఎండ్ ర్యాంక్ వస్తే ఇక్కడ మీకు 1 మినిట్ అందరూ 1 మినిట్. ఏమవుతుందంటే సరే ఒక్క నిమిషం. సారీ, ఇక్కడ బోర్డ్ కొంచెం క్రాప్ అయింది ఇక్కడ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాన్ మూవ్ అయ్యేటప్పటికి ఇక్కడ లాస్ట్ కి రీచ్ అయిన తర్వాత మీకు నార్మల్ గేమ్ లో యాక్చువల్గా ఆప్షన్ వస్తే ఇలా రోలో కనిపిస్తాయి. ఇలాగా రోలో కనిపించి 4 పీసెస్ కనిపిస్తాయి. అంటే 4 పీసెస్ కి ఇక్కడ మన అపోనెంట్ ఉన్నారు కదా, ఇదిగో మన ఒపోనెంట్ లాస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి ఈ పాన్ 4 పీసెస్ కింద మారచ్చు మన టీంలో. ఫస్ట్లీ ముందు క్వీన్, రుక్, బిషప్ లేదంటే నైట్ కైనా మారిపోవచ్చు. సరేనా, అది వదిలేయండి. ఇంకో ముందు దాని పేరు ఆంపసాంట్. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ పాన్ ఇక్కడికి వెళ్ళిపోతాను. పోనీ ఇది ఒక గేమ్ అనుకోండి, ఇలా ఉంది పొజిషన్, ఇలా ఉంది పొజిషన్. సో మీరు ఇది ముందు, సో ఇక్కడ మీరు 2 స్పేసెస్ ముందు ఆడారు మీరు పాన్. ఇప్పుడు 2 స్పేసెస్ ఉంది. సో బ్లాక్ ఒక ఆప్షన్ ఉంటుంది. బ్లాక్ ఇక్కడ ఒక డయాగ్నల్ గా వెళ్ళేసి టచ్ చేయదు. డయాగ్నల్ కి వెళ్ళొచ్చు, కానీ మీరు అనుకుంటుంటారు ఇప్పుడు డయాగ్నల్ గా వెళ్తే అప్పుడు పాన్ క్యాప్చర్ కి ఏదైనా క్యాప్చరింగ్ ఉండాలి కదా. ఇక్కడ ఏం క్యాప్చర్ చేయట్లేదు. ఈ మూవ్ని ఆన్ పసాంట్ అంటారు. ఓకే, ఇది యాక్చువల్గా ఫ్రెంచ్ వర్డ్. ఇది ఎలాంటి ఇలా పోతుంది. ఇదిగో ఇలా గేమ్ లో ఇలా ఆన్లైన్ చెస్ లో ఆడితే ఇలా పోతుంది. రియల్ చెస్ లో తీయాలి మాన్యువల్ గా దీన్ని. సరేనా, సో ఒకసారి 1 మినిట్. యా, సో ఏం లేదు. సో ఇప్పుడు అండర్ ప్రమోషన్ గురించి మాట్లాడాను కదా, దాన్ని కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా పాన్ గురించి. బ్లాక్ ఇప్పుడు మూవ్ ఆడాలి. సో ఈ పాన్ లాస్ట్ ర్యాంక్ రీచ్ అయ్యేటప్పటికి నేను చెప్పాను కదా ఏమవుతుంది. ఇదిగో ఇలా ఆప్షన్స్ చూపిస్తాయి, కనిపించినాయా? 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఆప్షన్స్ లో ఏ పీస్ని చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అందరు నేను కూడా క్వీన్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే నేను చెప్పాను, నేను క్వీన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ పీస్ అనేది. ఇప్పుడు ఇతన్ని చెక్మేట్ చేసేది చూపిస్తాను. ఇంకో పాన్ ఉంది కదా, ఇంకో పాన్ కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్మేట్స్ ఉంటాయి. చెస్ అంటే అసలు గేమ్ ఒక ఆబ్జెక్టివ్ నేను మాట్లాడుతున్నాను. అసలు గేమ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ నేను చెప్పలేదు కదా. అసలు గేమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు గేమ్ ఆబ్జెక్టివ్ అనేది చెక్మేట్ అనేది ఏంటి? కింగ్ ని ట్రాప్ చేసాడు.
చెక్ మేట్ అంటే కింగ్ ని ట్రాప్ అయిపోవడం. ఇప్పుడు కింగ్ కి మూవ్ అవడానికి స్క్రీన్స్ లేవు కదా, నేను చెప్పాను కదా కింగ్ ఎలా మూవ్ అవుతుంది, 1 స్క్వేర్ ఇన్ ఈచ్ డైరెక్షన్. ఇప్పుడు కింగ్ థ్రెటన్ అయింది. ఓకే, కింగ్ థ్రెటన్ అయినప్పుడు దానికి రన్ చేయాలి, బ్లాక్ చేయాలి, లేదంటే చెక్ చేసిన పీస్ తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ సో చేయలేదు అసలు. క్యాప్చర్ చేయడానికి లేదు, డిఫెండ్ మీన్ క్యాప్చర్ చేయడానికి ఏం లేవు, బ్లాక్ చేయడానికి ఏం లేవు. సో ఇలా కింగ్ పారిపోవడానికి కూడా ఆప్షన్ ఉంది, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు కదా, అందుకే చెక్ మీట్ అంటారు. ఇంకోసారి క్లియర్ గా చూపిస్తాను చెక్ మీట్. నాకు ఇప్పుడు వైట్ కి 2 క్వీన్స్ వచ్చినాయి కదా. మీరు అనుకుంటున్నారు నార్మల్ రియల్ చెస్ బోర్డ్ లో ఆడుతున్నప్పుడు మీకు ఒక క్వీన్ కదా ఇస్తారు, ఒక నార్మల్ గా చెస్ సెట్స్ కి, కొన్ని చెస్ సెట్స్ కి 2 ఇస్తారు. కానీ పోనీ 3 క్వీన్స్ వచ్చాయి అనుకో, 3వ దానికి క్వీన్ రాదు కదా, మరి రూపే తీసుకోవాలా, లేదంటే క్వీన్ తీసుకొచ్చని రూల్ ఉందా? యాక్చువల్ గా మీ 8 పావులు ఉన్నాయి కదా, 8 పావులు 8 క్వీన్లు అవ్వచ్చు, అది ఆప్షన్. అది మీ ఇంటిలో ఇంకేం లేకపోతే చిన్న ఎరేజర్ లేదా చిన్న షార్ప్నర్ అయినా వాడుకొని దాన్ని క్వీన్ కన్నా అనుకోండి చెక్ మేట్ చేసేది. చూడు ఒకసారి చెక్ మేట్ చేయొచ్చు. సో చెక్ మేట్ అంటే ఎదుగు. అసలు చెక్ అంటే ఏంటి? చెక్ అంటే అపోనెంట్ కింగ్ ఒక్కటి థ్రెటన్ చేయడం. అంటే నేను నిన్ను తీసేసుకుంటాను, ఎందుకంటే తీసేసుకుంటే గేమ్ అయిపోయినట్టే. కానీ నిజమైన చెస్లో కింగ్ తీసుకోలేదు. కొన్ని గేమ్ ఈ ఆన్లైన్ చెస్ అనేది మూవ్ ఆడడానికి ఇవ్వదు. చూసావా ఏం చెప్తుందో, మీ గేమ్ డేంజర్ లో ఉంది, మీరు మూవ్ చేయలేరని చెప్పాను. ఇంకోసారి కూడా నైట్ ఇక్కడ పైకి వెళ్ళి ట్రై చేస్తాను. ఇది బికాస్ పైకి వెళ్ళట్లేదు ఎందుకో, బికాస్ కింగ్ అండర్ థ్రెటన్ అవుతుంది. అంటే థ్రెటన్ అవుతుంది. సో నైట్ ఇక్కడికి వచ్చి ఇలా బ్లాక్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. బికాస్ దిస్ ఇస్ రాంగ్. ఓకే, ఓకే సరేనా? సో అదంటే చెక్ మేట్ అంటే ఏంటి? అసలు చెక్ ఎలా డిఫెండ్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక్క నిమిషం. చెక్ ని 3 ways లో సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెట్ చేస్తాను. No. సరేనా? ఇక్కడ వైట్ కింగ్ ఉన్నారని అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే పిన్ ఇలా చెక్ ఇచ్చింది అనుకో, 3 ways ఉన్నాయని చెప్పాను కదా నేను. ఆ 3 ways ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ వే, చెక్ చేస్తున్న పీస్ ని క్యాప్చర్ చేయడం. ఇప్పుడు క్యాప్చర్ చేయడానికి ఏదైనా ఉందా? ఇప్పుడే నేర్చుకున్నాం కదా ఈ పీస్ గురించి. ఈ పీస్ దీన్ని క్యాప్చర్ చేయవు, అది 1 way. రెండో అయినది బ్లాక్ చేయడం. ఏదైనా పీస్ కనిపిస్తుందా మీకు బ్లాక్ చేయడానికి? అవును, అది ఏంటంటే అదేంటిది నైట్ ఉంది కదా. సో నైట్ అనేది ఎల్ షేప్ లో మూవ్ చేయగలదు కాబట్టి ఇప్పుడే నేర్పించాను కదా, ఎల్ షేప్ లో మూవ్ చేశాను కాబట్టి అదే చెప్తుంది. ఓర్ బ్యాకలు ఓర్ ఇంకో వేలో చేయొచ్చు. అది కింగ్ ని పారిపోవడం ఎలా చేయాలి? హలో, ఇంకొకటి అంటే ఇంకో బిషప్. యా, సో కింగ్ అనేది పారిపోవడం అంటే ఇరుగు. ఇక్కడ 2 లీగల్ స్క్వేర్స్ అంటే కింగ్, అవి థ్రెటన్ లేని స్క్వేర్స్ అంటారు. నేను చేసుకో. ఇప్పుడు ఇంకోసారి ఏం చేయాలి? కింగ్ ని పారిపోవాలా, లేదంటే ఇంకో వే ఉందా? నైట్ ని క్వీన్ ని క్యాప్చర్ చేసా అని అనుకుంటున్నారా? అదే కరెక్ట్ గా చేశారు, క్వీన్ క్యాప్చర్ చేశారు. ఇప్పుడు మీరు విన్నా వచ్చి గేమ్. ఓకేనా? సో ఇది అయిపోయింది. ఇప్పుడు నేను కొన్ని స్పెషల్ మూవ్స్ చూపిస్తానన్నాను కదా. ఒకటి అండర్ ప్రమోషన్ చూపించాను నేను ఆల్రెడీ, ఆన్ ప్లస్ 1 చూపించాను ఆల్రెడీ. ఇంకోటి ఏం చూపించాను నేను? కాస్లింగ్. కరెక్ట్, కాస్లింగ్ అని మూవ్ ఏంటో ఇవి రుక్ కింగ్ యొక్క స్పెషల్. ఓకే, ఇక్కడ
ఇక్కడ కొంచెం పాయింట్స్ తో కవర్ చేస్తాను సిన్స్ దిస్ లుక్ లైక్ రియల్ గేమ్. ఇక్కడ ఈ కింగ్ ఉంది కదా, 1 minute, సారీ 1 minute, మూవ్ రావట్లేదు, ఒక్క నిమిషం అండి, ఇది మళ్ళీ రీసెట్ చేయాలి నేను. సారీ నేను కొంచెం టైం తీసుకుంటున్నాను, బట్ ఇలాగే అవుతుంది మరి కొన్నిసార్లు. ఓకే, ఇప్పుడు నేను స్పెషల్ మూవ్ కాల్ చేస్తున్నా. కింగ్ కి రుక్కి జరుగుతుంది, కింగ్ కి రుక్కి మధ్యలో జరుగుతుంది. కింగ్ అనేది 2 స్క్వేర్స్ మూవ్ చేసి రుక్ అనేది దాని పక్కకి వెళ్తుంది, ఇలాగే. అది కాస్లింగ్, ఇది కాస్లింగ్ అంటారు. ఓకే, బ్లాక్ ఎందుకని చేయలేకపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కింగ్ మూవ్ అయింది, బ్లాక్ కింగ్ మూవ్ అవుతే మళ్ళీ వెనకాలకి వెళ్తే ఇక్కడ ఆప్షన్ వెనకాలకి వెళ్తే ఇప్పుడు మనకు ఆప్షన్ ఇవ్వట్లేదు, ఏదో ఇలా మూవ్ అని. అది 1 time ఆపర్చునిటీ, అది ఒకసారి ఇంకా కింగ్ మూవ్ చేస్తే అయిపోయినట్టు, లేదంటే ఇంకోవి ఇంకో వేలో వస్తుంది. ఎలా అంటే మీరు అడుగుతున్నారు కదా, సో సో అలా అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఈ రుక్కు మూవ్ అయిందనుకో, అప్పుడు కూడా కాస్లింగ్ చేయలేదు. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగో రుక్ ఒకటి మూవ్ చేసినా కూడా అయిపోతుంది, మీకు ఛాన్స్ అయిపోయినట్టే. ఉంటే పెట్టండి వైట్ కాస్లింగ్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వైట్ ఆడాలి కాబట్టి ఆడాను. సో ఇప్పుడు వీళ్ళకి రుక్కు మూవ్ అయిందనుకో, బట్ రుక్కు మూవ్ అయిందనుకో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కింగ్ మూవ్ చేసానుకో, మళ్ళీ ఇక్కడ రుక్ చేసానుకో, కాస్లింగ్ ఆప్షన్ లేదు. ఇంకోటి చెక్కులు ఉంటే కూడా కాస్లింగ్ చేయలేరు. చూడు అలా బీప్ అవుతుంది కదా, అంటే కాస్లింగ్ చేయలేము. దాంతో పాటు కింగ్ థ్రెటన్ అవుతుంది అని దాని అర్థం, సరేనా? సో అంటే ఇప్పటికి సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చెప్తానంటే పీస్ యొక్క వాల్యూస్, తర్వాత హిస్టరీ కాదు, పీస్ యొక్క వాల్యూస్ చెప్తాను. తర్వాత అసలు గేమ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, బోర్డ్ సెటప్ ఏంటి, ఇవన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలా ఓపెనింగ్ చేయాలో నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. సరే అయితే ఇప్పటికి బాయ్, టాటా, బై బై.